నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈరోజు నెంబర్ ఆల్ఫాబెట్ టెస్ట్ అనగా నియమాల శ్రేణి పరీక్ష అనేటువంటిది, అంటే కండిషనల్ సీక్వెన్స్ అనేటువంటి టెస్ట్కు మరొక పేరును చూస్తున్నాం, నెంబర్ ఆల్ఫాబెట్ టెస్ట్. సో ఇది రీజనింగ్లో మనకు ఒక అంటే ఏ కాంపిటేటివ్ తీసుకున్నా కూడా రీజనింగ్లో వన్ ఆఫ్ ద పార్ట్, అంటే దీన్ని రిపీటెడ్ నెంబర్స్గా చూడవచ్చు, లేదా రిపీటెడ్ నెంబర్ సిరీస్ అని చెప్పొచ్చు, లేదా నెంబర్ ఆల్ఫాబెట్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఇందులో ఏముంటాయంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ నియమాలను దృష్టిలో పెట్టుకొని చూద్దాం. సో ఏ విధంగా ఉండొచ్చు ఈ క్వశ్చన్, ఏ విధంగా ఉండొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇచ్చేటువంటి పదం ఒకటి వెంబడించడం, లేదా ఇంకో పదం అనుసరించడం. ఈ వెంబడించడం అనే పదము దాని యొక్క అర్థం ముందు అనేటువంటి విధంగా, అనుసరించడం అనే పదము తర్వాత వచ్చే విధంగా ఉంటుంది మీనింగ్. సో మనకు అడుగుతున్న ప్రశ్న ఇక్కడ మధ్యలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ వెంబడించడం అనే పదాన్ని ఇంగ్లీష్లో మనం ప్రిసీడెడ్ లేదా ప్రిసీడింగ్ అని చెప్పుకుంటాం. అనుసరించడం అనే పదాన్ని సక్సీడింగ్ లేదా సక్సీడెడ్ అని చెప్పుకుంటాం. సో ఈ ప్రిసీడెడ్ అనే పదాన్ని కనుక చూస్తే ఎగో లేదా బిఫోర్ అనే మీనింగ్, అంటే ముందు వచ్చేట విధంగా ఉంటుంది. సక్సీడెడ్ అనే చూస్తే ఆఫ్టర్ లేదా ఫాలోడ్ బై అనేటువంటిది ఇస్తుంది. రైట్ మిత్రమా, సో కొన్ని క్వశ్చన్లు చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ సెషన్లో కొద్దిగా కంట్లో ఇందాక తెలియని ఒక చిన్న డస్ట్ ఎయిర్ పడ్డది, అది కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. సరే, ఏదేమైనా సరే మనకు ఈ సెషన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, సో ఒక క్వశ్చన్ చూద్దాం సార్ బోర్డు మీద. ఇక్కడ హౌ మెనీ సచ్ ఎస్ సెవెన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ of which is immediately preceded by prime number and not immediate followed by an even number అంటారు. సో ఈ క్రింద అంకెల క్రమంలో వెంటనే ముందు ఒక ప్రధాన సంఖ్యను కలిగి ఉండి తర్వాత ఒక సరి సంఖ్యను కలిగి ఉండని ఏడులు కావాలంటాడు. సో మనకు కావాల్సింది ఏంటంటే ఏడు. ఆ ఏడు ఏ విధంగా ఉండాలంటే, ముందు ఒక ప్రధాన సంఖ్యను, అంటే ముందు ఒక ప్రైమ్ నెంబర్ ఉండాలి. ఈ ప్లేస్లో ప్రైమ్ నెంబర్ ఉంటాం, అంటే వెంబడించడం లేదా ప్రిసీడెడ్ అనేటువంటి ముందు అనే దాంట్లో ప్రైమ్ నెంబర్ ఉండాలి. అలాగే వెంటనే తర్వాత ఒక సరి సంఖ్య కలిగి ఉండని. సో ఈవెన్ నెంబర్, నాట్ ఈవెన్ నెంబర్, అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండకూడదు అంటుండే. ఏముండకూడదు అంటుండు సార్? ఈవెన్ నెంబర్ ఉండకూడదని చెప్పుకుంటుండు. సో ఈవెన్ నెంబర్ లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఉండాలంటుండు. సో ప్రైమ్ నెంబర్ ఉండొచ్చు, కానీ 7 ఉండి ఆ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు. రైట్, మనకు 7 అనేది సెంటర్లో ఉండాలి. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఏమని ఇచ్చిన సిరీస్ సార్ అంటే 4 5 7 7 3 2 4 5 7 4 2 3 7 ఇట్లా ఒక సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకు 7 అనేది మధ్యలో ఉండాలి. ఇగో ఇక్కడ 7 ఉంది, ఓకే రైట్. ముందు ప్రైమ్ 5 ప్రైమే, తర్వాత ఈవెన్ ఉండొద్దు, అంటే 7 రిపీట్ కాకపోవచ్చు, అంటే బేసి సంఖ్య 7 బేసి సంఖ్య అవుతుంది మరియు ప్రధాన సంఖ్య అవుతుంది. రైట్ సార్, ఇది ఒక సెట్. నెక్స్ట్ 7 ఇక్కడ ఉంది, 7 ఉంది కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాట్ ఫాలోడ్. ఇక్కడ 7 ఉంది, ముందు ప్రైమ్ నెంబర్, ఇక్కడ ఏముంది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది నాట్ ఫాలోడ్. 7 ఉంది, ఇక్కడ ముందు ఏమో ప్రధాన సంఖ్య బదులు ఏముంది సంయుక్త సంఖ్య, ఇది నాట్ పాసిబుల్. ఇక్కడ 7 ఉంది, ముందు ప్రధాన సంఖ్య ఉందా అంటే లేదు. ఇక్కడ 7 ఉంది, ముందు ప్రధాన సంఖ్య లేదు. రైట్, ఇది 7 ముందు ప్రధాన సంఖ్య, ఎస్ 7. 5 ఏంటిది సరి సంఖ్య కాదు, అంటే ఇది ఒక సెట్ సార్. 7 7 5 ఒక సెట్. నెక్స్ట్ 7 కంటే ముందు 3 ప్రధాన సంఖ్య, 5 ఒక సెట్, 3 7 5. సో ఇక్కడ ఎన్ని సెట్లు వచ్చినాయి? 1 2 3 పేర్స్ వచ్చినాయి. సో ఆప్షన్ 2 అనేది సరైనటువంటి జవాబు. రైట్ మిత్రమా, కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ సెషన్లో కొంచెం ఏదో డస్ట్ ఏర్పడ్డది. రైట్, ఏదేమైనా సరే మనం ఈ సెషన్ పూర్తి చేద్దాం. రైట్, సో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు మిత్రమా. కండిషన్ అనేది ఇంపార్టెంట్. కండిషన్ ఇక్కడ ఏముంటుందంటే, మనకు కావాల్సింది వి నీడ్ 7. విచ్ టైప్ ఆఫ్ 7s preceded by prime numbers and but not
ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, ఇమీడియట్ ఫాలోడ్ బై నాట్ అనడం. సో నాట్ ఇమీడియట్ ఫాలోడ్ బై యాన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉండకూడదు. అలాంటి ఎన్ని ఉన్నాయి? 1 2 3 సెట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ దట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. In the following number series, how many such a 3 are there that are not preceded by 9 but followed by 5 అంటాడు. సో ఇక్కడ కండిషన్, ఈ క్రింది అంకెల క్రమంలో వెంటనే ముందు 9ని కలిగి ఉండకుండా, అంటే 9 ఉండకుండా, ఆ తర్వాత 5ను కలిగి ఉండే 3లు ఎన్నికలో ఉన్నాడు. సో ఈ విధంగా ఉండాలి. అంటే ఇక్కడ 9 ఉండొద్దంటే ఏమేమి ఉండొచ్చు? ఇంకేదైనా ఉండొచ్చు. అంటే 9 లేకుండా 5ను అనుసరిస్తున్నటువంటి 3లు కావాలి. అంటే ఈ మేబీ ఏ విధంగా ఉండొచ్చు అంటే 035 ఉండొచ్చు, 135 ఉండొచ్చు, 235 ఉండొచ్చు, 335 ఉండొచ్చు, 435 ఉండొచ్చు, 535 ఉండొచ్చు, 635 ఉండొచ్చు, 735 ఉండొచ్చు, 835 ఉండొచ్చు. సో ఇన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ ఇలా ఉండొచ్చు, కానీ ఈ విధంగా ఉండకూడదు. రైట్. మరి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఈ సిరీస్లో ఇక్కడ ఒక నెంబర్స్ ఇచ్చాడు చూడండి, 7 9 3 ఇట్లా సిరీస్ ఉంది. సో మనకు ముందు ఏముండదు? 9 ఉండదు. ఇక్కడ 3 5 ఉంది, కానీ ముందు 9 ఉంది కాబట్టి ఈ సెట్ కాదు. సో ఇక్కడ 3 5 8 3 5 తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు? 9 వద్దన్నావు, 8 3 5 తీసుకోవచ్చు. మళ్ళీ 3 5 ఎక్కడ ఉంది చూడండి, 3 5 3 5 ఇక్కడ ఉంది. 7 3 5 తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 3 5 తీసుకోవచ్చు. 7 3 5 తీసుకోవచ్చు. సో మొత్తం మీద 8 3 5 ఒక సెట్టు, 7 3 5 రెండో సెట్టు, 2 3 5 మూడో సెట్టు, 7 3 5 నాలుగో సెట్టు. సో ఎన్ని అవకాశాలు వచ్చినాయి? 1 2 3 4 అనేటువంటిది దీనికి సరైన జవాబు. రైట్ మిత్రమా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో హియర్ అకార్డింగ్ టు ద గివెన్ కండిషన్స్ వీ నీడ్ 3s. విచ్ టైప్ ఆఫ్ 3s need? So here, how many following number series? How many such a 3s are there that are not preceded by 9 and but followed by 5? So followed by 5 is according to this condition. So how many there are? 4. Right. One more question please. ఈ క్రింది శ్రేణిలో how many such as 6 are there in the following number series, each of which is immediately preceded by 1 or 5 and immediately followed by 3 or 9? So here condition very ఈ క్రింది అంకెల క్రమంలో వెంటనే ముందు 1 లేదా 5, 1 కానీ 5 కానీ ఉండే విధంగా కలిగి ఉండి, వెంటనే తర్వాత 3 లేదా 9ని కలిగి ఉన్న 6లు కావాలి. సో ఈ 6 కావాలి. ఎట్లా? 3 or 9. సో ఈ విధంగా ఉండాలి. సో అంటే మేబీ 163 ఉండొచ్చు, లేదా 563 ఉండొచ్చు, లేదా 169 ఉండొచ్చు, లేదా 563 ఉండొచ్చు. అంటే కండిషన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుని కోణం 163 కానీ 563 కానీ ఉండొచ్చు, లేదా 169 లేదా 569 ఉండొచ్చు. రైట్ సార్, ఈ విధంగా ఉండొచ్చు అనేటువంటి విధంగా మనకు అర్థమవుతుంది. మరి 6ను సెంటర్ చూద్దాం. 6 ఉంది, ముందు 2 కాదు, మనకు కావాల్సింది ఏంటి? 1 కానీ 5 కానీ. సో లేదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 6కు ముందు 5 ఉంది, కానీ తర్వాత ఏముండొచ్చు? 3 కానీ 9 కానీ ఉండాలి. 3 కానీ 9 కానీ ఉండాలి. ఉందా? 3 కానీ 9 కానీ లేదు. సో ఇక్కడ ఈ రెండు కూడా కావు. సో ఇక్కడ 6 ఉంది, ముందు ఏముండాలంటుండో 1 or 5. సో 6 కంటే ముందు 1 లేదు. సో ఇది సాధ్యపడదు. ఇగో 6 కన్నా ముందు ఇక్కడ 1 ఉంది, 163 ఉండొచ్చు. 163 ఒక సెట్ ఉండొచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ 569 ఉండొచ్చు. నెక్స్ట్ 165 ఉండొచ్చా? ఉండలేదు, మనకు 169 అనేటువంటిది ఉన్నది. సో ఇది కాదు. నెక్స్ట్ 96 కాదు, 163 ఉండొచ్చు, 163 ఉండొచ్చు, 569 ఉండొచ్చు, 163 ఉండొచ్చు. సో మొత్తం మీద 1 2 3 సెట్లు ఉన్నాయి సార్. సో ఈ విధంగా మనం ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేయొచ్చు. రైట్, వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్. సో ఇక్కడ హౌ మెనీ 8s ఆర్ ఇన్ ద following series are such those preceded by a prime number and not followed by an even number అంటాడు. ఈ క్రింది అంకెల క్రమంలో వెంటనే ముందు ఒక ప్రధాన సంఖ్యను కలిగి ఉండి, అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఒక సరి సంఖ్యను కలిగి ఉండని. సో ఈవెన్ నెంబర్ ఉండకూడదు, అలాంటి 8లు కావాలి, 8లు కావాలి. సో ముందు ప్రైమ్ నెంబర్ ఉండొచ్చు, బట్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు. అలాంటి ఏం కావాలి? 8s కావాలి. సో 8 కంటే ముందు ఇక్కడ చూద్దాం, 8 అనే నెంబర్ కంటే ముందు 5 ప్రైమ్ నెంబర్, 3 ఒక సెట్టు. నెక్స్ట్ 8 ఉంది కానీ ఇది ప్రైమ్ నెంబరే. సో బట్ ఇది 6 ఈవెన్ నెంబర్, ఇది కాదు, సెట్ కాదు. సో 8 కంటే ముందు 9 ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 8 5 8 4 ఇది ఈవెన్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 8 ఉంది, సో 5 8 3 ఒక సెట్ సార్. నెక్స్ట్ 5 8 7 నెక్స్ట్ 8 ఉంది, దానికంటే ముందు ఏముండాలి? ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్ కాదు, తర్వాత కావు. సో ఇది 2 ఇది ప్రైమ్ నెంబర్, ఇది. సో ఆ విధంగా 2 8 5. సో 2 8 5 1, 5 8 7 2, 5 8 3 3 అండ్ 5 8 3 4. సో మొత్తం మీద ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే 4 అవకాశాలు ఉన్నాయి మిత్రమా. రైట్ సార్, ఈ విధంగా ఈ సెషన్లో మన కాన్సెప్ట్ ఏమైంది మాస్టర్? వాడు ఇచ్చిన కండిషన్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేస్తున్నాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్. అండ్ how many 5s in the following series are such as those who preceded by 6 and not followed by 7 5s అంటుండు. సో ఈ క్రింది శ్రేణిలో ముందు 6 వస్తూ తర్వాత 7 రాని 5లు ఎన్ని కలవన్నాడు. సో ఇట్లా ఇక్కడ 7 ఉండకూడదు అన్నాడు. సో 65 అంటే ఇక్కడ ఏముండొచ్చు? 650 ఉండొచ్చు, 651 ఉండొచ్చు, 652 ఉండొచ్చు, 653 ఉండొచ్చు, 654 655 656 658 అండ్ 659 ఇవి ఉండొచ్చు, బట్ 7 ఉండకూడదు. ఓకే సరే చూద్దాం. 65తో చూడాలి. సో ఇక్కడ 65 7, సో ఇది నాట్ పాసిబుల్. 652 ఉండొచ్చు, 654 ఓకే, 657 ఉండకూడదు, 651 ఓకే, 651 ఓకే, 654 ఓకే, 652 ఓకే. సో హౌ మెనీ టైమ్స్? 1 2 3 times. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ మాస్టర్, మరొక క్వశ్చన్ చూద్దాం ఈ సెషన్లో. రైట్, కండిషన్స్ ఏమున్నాయనేది చూస్తున్నాం. హౌ మెనీ సచ్ ఎ 6 ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై 7 అండ్ ఇమీడియట్లీ నాట్ ఫాలోడ్ అంటాడు. ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో 6కు వెంటనే ముందు 7ను కలిగి తర్వాత 9ని కలిగి ఉండని 6లు ఎన్నికలు అంటాడు. సో 7 6 9 ఉండాలి. సో ఈ క్రింది శ్రేణిలో హౌ మెనీ సచ్ ఎ 6 ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ బై 7, ఇమ్మీడియట్లీ అంటే ప్రిసీడెడ్ బై 7 బట్ ఇమ్మీడియట్లీ నాట్ ఫాలోడ్ బై 9 అంటుండు. 9 లేకుండా చూసుకుంటుండు.
సో 761 ఉండొచ్చు. 7 ఫస్ట్ ఏముండాలి 76 ఎక్కడ ఉందో చూసుకో మాస్టర్. సో 76 8 ఓకే, 76 7 ఓకే, 76 9 నో, 76 3 ఓకే. సో 763 1 సెట్, 767 సెకండ్ సెట్, రైట్, 768 థర్డ్ సెట్. సో హౌ మెనీ 3 sets ఆర్ దేర్, రైట్ సార్. సో ఈ సెషన్లో మనం ఏం గమనిస్తున్నాం సార్ అంటే కండిషన్స్ ఏమి ఇస్తుండో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ మిత్రమా. కొంచెం దీన్ని ఫ్రెష్ చేసుకొని మన సెషన్ని కంటిన్యూ చేద్దాం.